హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో కానీ మీకు చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? సో, ఇక్కడ ఇలాంటి రీడింగ్ నేను ఇంతకు ముందు కూడా చేశానండి. బట్ మళ్ళీ రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్‌లో నా దగ్గరికి చాలా మందొస్తున్నప్పుడు, వాళ్ళు 90% ఈ క్వెషన్ అడుగుతున్నారండి. అంటే ఎందుకు అంటే, మేబీ వాళ్ళు స్టార్టింగ్‌లో ఒక ఇంప్రెషన్ ఇచ్చుండొచ్చు. వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక రకమైన ఇంప్రెషన్ వచ్చుండొచ్చు. ఇప్పుడున్న స్టేజ్‌లో ఇంకొక ఇంప్రెషన్ క్రియేట్ అవ్వచ్చు. మొత్తానికేంటంటే పర్సన్ డిఫరెంట్ స్టేజెస్‌లో, డిఫరెంట్ వేస్‌లో రియాక్ట్ అవ్వడం ఆర్ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌కి డిఫరెంట్‌గా రియాక్ట్ అవ్వడం వల్ల చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ నేచర్ ఏంటి? అసలు అంటే అలా ఎందుకున్నారు? రకరకాల డౌట్స్ ఉంటాయండి. అంటే ఇదేంటంటే ఒక రిలేషన్‌షిప్‌లోనే ఉన్న వాళ్ళకే ఇలాంటి డౌట్స్ ఉండాలని రూల్ ఏం లేదండి. ఇప్పుడు మీకొక మ్యాచ్ రావచ్చు. ఆ వచ్చిన మ్యాచ్‌లోను కూడా ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళో మీకు తెలియకపోవచ్చు. వాళ్ళ నేచర్ ఎలాంటిది అని జనరల్‌గా డౌట్ ఉంటది కదా! మీలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది. బిజినెస్‌లో పార్ట్నర్‌షిప్ కోసం అనుకుంటున్నప్పుడు ఒక పర్సన్ విషయంలో కూడా మీకు డౌట్ రావచ్చు. అంటే ఇక్కడ నేను ఓవరాల్‌గా వీళ్ళకి మీకు రిలేషన్‌షిప్ గురించి నేను మాట్లాడను. అసలు ఆ పర్సన్ ఏ టైపు? ట్రస్ట్ వర్తియా? కాదా? అండ్ తర్వాత నేనేంటంటే మళ్ళీ అలాంటి ఒక రీడింగ్ చేస్తాను. ఇప్పుడు దాని కోసం అయితే నేను మాట్లాడను. బట్ బేసిక్‌గా ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేదైతే మనం చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మీరు మీ పర్సన్ ప్రకారం అయితే కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా అంటే ఈ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ ఆల్ఫాబెట్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం రీడింగ్ చూడాలనుకుంటున్నారో, అసలు చూద్దామండి. వాళ్ళెలాంటి వాళ్ళు? పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అయితే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్స్ చాలా తెలివైన వాళ్ళని చెప్పొచ్చండి. తెలివితేటలనేవి అందరికీ ఉంటాయి. అది ఓపెనింగ్ పాయింట్‌లో చెప్పడం అనేది మీకేంటంటే, ఓకే. అది అందరికీ ఉంటుంది కదా! అని అనిపించొచ్చు. బట్ ఈ పర్సన్స్ ఏంటంటేనండి, వాళ్ళకున్న తెలివితేటలని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకునే టైప్ అండి. అవేంటంటే వేస్ట్ చేసుకోవడం, లేకపోతే ఎదుటి వ్యక్తులకి ఛాన్స్ ఇవ్వడం ఆ టైప్ కాదు. అంటే ఈ పర్సన్‌కొకటి అవ్వాలి. ఇది అయితే బావుంటుంది. వాళ్ళేంటంటే మైండ్‌ని అక్కడ సెట్ చేశారు అంటే, దాని కోసం ఎంత దూరమైనా వెళ్తారండి. అలా అని చెప్పి నెగెటివ్ వేస్‌ని చూజ్ చేసుకోరు. కష్టపడడానికి ఇష్టపడే తత్వం ఉందన్నమాట. అండ్ ఇంకొకటేంటంటే, ఎక్కడైనా సరే చేంజ్ అనేది రావాల్సిన పరిస్థితి ఉంది. దానికోసం వీళ్ళేంటంటే కొన్ని స్ట్రగుల్స్ అయినా ఫేస్ చేయాలి అనుకునే పరిస్థితి ఉంటే మాత్రం డెఫినెట్‌గా ఆ స్ట్రగుల్‌ని తీసుకోవడానికి ఇష్టపడతారండి. స్ట్రగుల్ నుంచి తప్పించుకోవాలనుకోరు. అంటే వీళ్ళ లైఫ్‌లో థింగ్స్ అనేవి ఈజీగా రావాలి అని మాత్రం వీళ్ళు అనుకోరండి. ఎందుకంటే అవి ఈజీగా వస్తే ఎక్కువ రోజులు ఉండవని వాళ్ళకి తెలుసు. దానికోసం అని చెప్పి వాళ్ళు ప్రతీది కూడా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేస్తారు. అండ్ దానికోసం అని చెప్పి వాళ్ళు స్టాండ్ కూడా తీసుకుంటారు. అండ్ ఐడియాస్ కూడా మోస్ట్‌లీ వాళ్ళవే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు కానీ, ఎదుటి వ్యక్తులు చెప్పింది చేయడం కానీ, ఎదుటి వ్యక్తులు క్రెడిట్ వీళ్ళు తీసుకోవడం కానీ అలాంటివి కూడా చేయరు. మోస్ట్‌లీ ఈ పర్సన్స్ ఏంటంటే చాలా ప్యాషనేట్‌గా ఉంటారండి. ప్రతీదీ కూడా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళ లైఫ్‌లో ఏదైనా అంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా, కెరియర్ యాస్పెక్ట్ అయినా సరే,
వాళ్ళు అంటే ఇది అవ్వాలి. ఈ స్టేజ్‌లో ఇలా వర్కౌట్ అయితే బావుంటుంది అని ప్లాన్ చేసుకొని దాన్ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పి చాలా రకాలుగా ట్రై చేస్తారు. ఆ కేటగరీలో ఉంటారని చెప్పొచ్చు. అలానే వాళ్ళ లైఫ్‌లోనేంటంటే న్యూ బిగినింగ్స్‌ని వాళ్ళు క్రియేట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ న్యూ బిగినింగ్స్‌లో వాళ్ళేంటంటే చాలా హ్యాపీగా ఉండడం జరిగింది. పర్టిక్యులర్‌గా వాళ్ళ లైఫ్‌లో ప్రతిది కూడా చాలా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేస్తారు కాబట్టి, ఈ పర్సన్స్ ఏంటంటే వీళ్ళ లైఫ్‌లో ఎక్కువ సక్సెస్‌నే చూసారండి. ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువలాగా అనిపిస్తుంది. బట్ ఫెయిల్యూర్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతీది కూడా ప్లాన్ చేసినంత మాత్రాన అయిపోవాలని రూల్ ఏం లేదు కదా! ఇఫ్ అది డెస్టినీలో ఉంటే అది వర్కౌట్ అవుతుంది. డెస్టినీ కాకపోతే ఎవరేం చేయలేరు కదా! బట్ ఈ పర్సన్స్ డెస్టినీలోనేంటంటే సక్సెస్‌కి ఎక్కువ స్కోప్ కనిపిస్తుందండి. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. అండ్ ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. ఈ రీడింగ్ ఏంటంటే వ్యక్తుల కోసం చూస్తున్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడండి. మీకోసం మీరు చూసుకోవడం సేమ్ ఆల్ఫాబెట్ ఉంది అనుకోని కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు. సో, రీడింగ్‌లోని కంటెంట్ ప్రకారం చూస్తే మంచిదండి. అలా చూసుకున్నట్టయితే డెఫినిట్‌గా ఈ పర్సన్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో కొన్ని అచీవ్ చేశారు. అండ్ దానివల్ల వాళ్ళేంటంటే కొంత స్టేబుల్ అయ్యారు. మొత్తానికి ఏంటంటే ఈ పర్సన్స్‌కి ఒకటే నమ్మకం అండి. మనం కష్టపడతాం. మనం ఓన్‌గా ప్లాన్ చేసుకుంటాం. మనం అది ఇంప్లిమెంట్ చేస్తాం. డెఫినిట్‌గా సక్సెస్ అవుతాం. ఇక్కడ ఏంటంటే వేరే వ్యక్తుల మీద డిపెండ్ అయినా, వేరే వ్యక్తులకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చేసినా సరే అది చాలా ఇబ్బందయిపోతుంది. వాళ్ళని మనం ప్రతిసారి ట్రస్ట్ చేయలేం కదా! అలా అనుకునే టైపు. సో, ఈ పర్సన్ ఏంటంటేనండి ఈవెన్ వ్యక్తులతో మాట్లాడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతారండి. అంటే ఎవరి దగ్గర కూడా అంత ఈజీగా వాళ్ళ ఇంటెన్షన్స్ ఇవే. లేకపోతే వాళ్ళేంటంటే వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు అని రివీల్ అవ్వకుండా ఏదైనా సరే హ్యాండిల్ చేస్తారు. అందుకే ఈ పర్సన్స్ ఏంటంటే క్లీన్‌గా ఎదుటి పర్సన్స్ మైండ్ సెట్‌ని స్టడీ చేసేస్తారనమాట. ఈవెన్ అంటే వాళ్ళు గెస్ చేయడం కూడా కరెక్ట్‌గా గెస్ చేస్తారండి. అంటే వీళ్ళకి ఇంత స్పెషల్ ఎబిలిటీస్ ఉన్నాయి. ఈ పర్సన్స్ ఎవరో నాకైతే తెలీదు. బట్ ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే మోస్ట్‌లీ వీళ్ళు కమ్యూనికేట్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళని మీరు అంటే ఇదే ఇంటెన్షన్‌తో కమ్యూనికేట్ చేస్తున్నారు. లేకపోతే వీళ్ళేంటంటే మీతో 100% ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నారు అని మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ పర్సన్స్ కేర్‌ఫుల్‌గా మాట్లాడతారు. ఇప్పుడు మీరు సపోజ్ ఎవరి కోసమైనా నెగెటివ్‌గా మాట్లాడుతున్నారనుకోండి. వాళ్ళ కోసం పాజిటివ్‌గా మాట్లాడి అక్కడేంటంటే మీకు వాళ్ళు అపోజ్ చేస్తున్నట్టు బయట పడరు. మీతో పాటు మాట్లాడతారు. లేకపోతే సైలెంట్‌గా ఉంటారు. బట్ అక్కడ మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మాత్రం వాళ్ళు స్టడీ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇంట్రెస్ట్స్ విషయంలో కూడా అంతేనండి. మీ ఇంట్రెస్ట్ ఏంటో వాళ్ళు తెలుసుకోవచ్చు. బట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఇదే అని 100% వాళ్ళేంటంటే రివీల్ చేయరు. అంటే మనుషులేంటంటే లోపల ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడతారు అని నేను చెప్పను కానీ, లోపల ఒకటి పెట్టుకుంటారు 100%. బయటకెందుకు అలా మాట్లాడతారంటే, ఎదుటి వ్యక్తుల్ని స్టడీ చేస్తేనే వాళ్ళ థింగ్స్‌ని ఈజీ చేసుకోగలరు. అంటే హ్యాండిల్ చేసిన దగ్గర ఏంటంటే కొంచెం కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది కదా! అని చెప్పి అలా మాట్లాడతారండి. ఏది పడితే అది మాట్లాడారనుకోండి, ఇప్పుడు వాళ్ళ హార్ట్‌లో ఏముందో మీకు తెలిసిపోతుంది. సో, వాళ్ళని మీరు యూజ్ చేసుకోవచ్చు కదా! అడ్వాంటేజ్ తీసుకుంటారని చెప్పి మోస్ట్‌లీ వాళ్ళేంటంటే అలా ఛాన్స్ ఇవ్వరండి. అండ్ వన్స్ వాళ్ళకి ఏదైనా సరే ఒకటి నచ్చినా ఏదైనా సరే వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా సరే అది చేసే వరకు కూడా వెనక్కి రారు. అంటే ఎడిక్ట్ అయిపోతారన్నమాట ఔట్‌కమ్‌కి. అలాంటి ఒక నెగెటివ్ ట్రైట్ కూడా ఉంది. మోస్ట్‌లీ పర్సన్స్‌కేంటంటేనండి డెఫినెట్‌గా అంటే కంట్రోల్ చేసే నేచర్ అయితే లేదు కానీ, బట్ ఏదైనా సరే ఒకటి వాళ్ళు అనుకున్నది జరగాలి అని డిసైడ్ అయితే మాత్రం అక్కడ అంటే ఎంత నెగెటివ్ వైబ్స్ వస్తున్నా, ఏం జరుగుతున్నా సరే వాళ్ళది చేసే వరకు కూడా దాని నుంచి బయటకి రారండి. అంటే ఔట్‌కమ్‌కి అడిక్ట్ అయిపోవడం కానీ, లేకపోతే దాని కోసం అని చెప్పి కొంత డెస్పరేట్‌గా ఉండడం కానీ అలాంటివి జరుగుతాయి. ఈవెన్ వ్యక్తుల విషయంలో కూడా అంతేనండి. వీళ్ళు ఎవరైనా ఒక వ్యక్తికి కానీ కనెక్ట్ అయ్యారంటే అంత ఈజీగా వాళ్ళ విషయంలో గివ్ అప్ చేయలేకపోతుంటారు. అంటే వాళ్ళకి ఎక్కడో కానీ అడిక్ట్ అయిపోవడం కానీ, వాళ్ళ విషయంలో ఎక్కువ డిపెండ్ అయిపోవడం కానీ, అదొక నెగెటివ్ ట్రైట్ అనుకోండి. సో, అది అంటే ఎదుటి వ్యక్తులకి ఎలా అనిపిస్తది? టాక్సిక్ లాగా అనిపిస్తది. వీళ్ళేంటి మనకి అడిక్ట్ అయిపోతున్నారు. వీళ్ళేంటి మన మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు. ఇంత నీడీ అయిపోతున్నారేంటి అనే ఫీలింగ్ వస్తది. అది ఎందుకు అంటే ఆ పర్సన్ వీక్‌నెస్ అండి అది. ఇంత అంటే కేర్‌ఫుల్‌గా ఉన్న పర్సన్ కూడా వీక్‌నెస్ అనేది ఉంది. ప్రతి మనిషికి ఉంటది కదా! సో, అది కొంచెం వీళ్ళు వీక్‌నెస్ లాంటిది. మనుషుల విషయంలోని ఎవరి మీదైనా సరే డిపెండ్ అయితే ఎక్కువ డిపెండ్ అయిపోతారు. అలా అని చెప్పి ఒకవేళ డిపెండ్ అవ్వకపోతే మాత్రం అసలు ఎవరిని ట్రస్ట్ చేయరండి. ఎవరి దగ్గర కూడా వాళ్ళ ఇంటెన్షన్స్ ఇవే అని కూడా బయట పడరు. అంటే కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ట్రైట్ అండి. డిఫరెంట్‌గా ఉంటది. ఇది అంటే మేబీ అనుకోవచ్చు. అంటే ప్రతిదీ కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేసే పర్సన్స్ ఏంటండి ఇలా అని. బట్ ఎడిక్షన్ అనేది చెప్పలేం కదండీ! కొంతమందికి కొన్ని అడిక్షన్స్ ఉంటాయి. అది వాళ్ళలో ఉన్న వీక్‌నెస్సో, మైనస్సో అని మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. బట్ ఒకటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ ఏంటంటే థింగ్స్ వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకురావడం కోసం అని చెప్పి వీళ్ళు అడ్జస్ట్ అవుతారు. అలానే వ్యక్తుల్ని ట్రబుల్ కూడా చేస్తారు. ఆ టైప్ నేచర్ కూడా ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళకొకటి వర్కౌట్ అవ్వాలంటే దానికోసం ఏ లెవెల్‌కైనా సరే కాంప్రమైజ్ అవుతారండి. ఎంతైనా అడ్జస్ట్ అవుతారు.
అది వర్కౌట్ అవ్వాలి అనే మైండ్ సెట్ ఉంటే మాత్రం. బట్ అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. లేకపోతే థింగ్స్ అనేవి ఇంకా ఇలానే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే వ్యక్తులు వీళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. లేకపోతే సిట్యుయేషన్స్ ఏంటంటే వీళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు అనిపించినప్పుడు వాళ్ళు ఫైట్ కూడా అలానే చేస్తారండి. పర్సన్స్ ఏంటంటే చాలా టఫ్ పర్సన్స్. ఒకటి మాత్రం నిజం. ఇలాంటి పర్సన్‌తో మీరేమైనా లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్నా, ఇలాంటి పర్సన్స్ ఏంటంటే మీ లైఫ్‌లో ఏదో ఒక రోల్ ప్రెజెంట్ ప్లే చేస్తున్నా సరే, నేనైతే క్లియర్‌గా చెప్పగలను. ఇలాంటి వ్యక్తుల్ని కానీ మీరు పక్కనుంచుకుంటే మీకు బాగా బెనిఫిట్ అవుతదండి. కాకపోతే వాళ్ళని మీరేంటంటే ఈజీగా స్టడీ చేయలేరు. వాళ్ళ ఇంటెన్షన్స్ ఇవే అని మీకు అర్థం కాదు. కానీ చాలా తెలివైన వ్యక్తులు. మీ విషయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయనేదైతే నేను చెప్పను కానీ, ఎందుకంటే ఈ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు అనేది ఇక్కడ రీడింగ్ కాబట్టి, వీళ్ళైతే మాత్రం నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. బయటకి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో చెప్పరు. అలానే వాళ్ళేంటంటే ఈవెన్ అడిక్ట్ అయిపోతున్నారు అని అనిపించినా సరే, అది మీరు టాక్సిక్‌లా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ పర్సన్స్ జనరల్‌గా ఎవరికైనా సపోర్ట్ చేశారు అంటే, వాళ్ళకున్న తెలివితేటలన్నీ కూడా యూజ్ చేస్తారు. సో, దానివల్ల జనరల్‌గా సక్సెస్ అనేది కూడా ఉంటుందనమాట. అంటే ఈ పర్సన్స్ పక్కనుంటే మంచిదేనండి. ఒకవేళ కానీ మీకు వీళ్ళతో గుడ్ కనెక్షన్ ఉంటే. ఈవెన్ ఇఫ్ వీళ్ళతో బ్యాడ్ కనెక్షన్ ఉన్నా సరే మీకు ప్రాబ్లమ్ అవుతది. ఎందుకంటే వీళ్ళు అలాంటి వాళ్ళండి. ఇంకా అక్కడ ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. వాళ్ళకి నచ్చితే ఎంత దూరమైనా నచ్చకపోతే మాత్రం ఎవరైనా సరే ఊరుకోరు. అదే కొంచెం ఇబ్బంది. బట్ డెఫినిట్‌గా పర్సన్స్ ఏంటంటే, వాళ్ళ లైఫ్‌లో సక్సెస్ అవ్వడం కోసం, లేకపోతే వాళ్ళ లైఫ్‌ని బెటర్‌గా లీడ్ చేయడం కోసం వాళ్ళేంటంటే, ఎంత దూరమైనా వెళ్లి అంటే, ఆ సక్సెస్‌ని తెచ్చుకునే టైప్ అండి. అందుకే ఈ పర్సన్స్ ఏంటంటే, మోస్ట్‌లీ సక్సెస్ రేట్‌ని ఎక్కువ క్యారీ చేస్తుంటారు వాళ్ళ లైఫ్‌లో. ఫెయిల్యూర్స్ అనేవి తక్కువుంటాయి. అంటే అలాంటి ఒక డెస్టినీ అనేది వీళ్ళు క్యారీ చేస్తున్నారంతే. సో, ఇక్కడ ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. బట్ ఒకటి మాత్రం నిజమండి. గుడ్ పర్సన్సే. కాకపోతే ఎమోషనల్ టైప్ కాదు. అది ఇక్కడ ప్రాబ్లమ్ అన్నమాట. ఎడిక్షన్ అనేది వేరు. ఎమోషనల్ అవ్వడం వేరు. సో, ఈ పర్సన్ ఎవరి మీదైనా డిపెండ్ అయితే కొంచెం అది ఎక్కువలాగా అనిపిస్తది. బట్ అది ఎమోషనల్ కనెక్షన్ కాదండి. ఎడిక్షన్. సో, ఆ ఎడిక్షన్ అవ్వడం వల్లే ఒకవేళ ఈ పర్సన్‌ని ఎవరైనా ఇగ్నోర్ చేసి అంటే ఇంకా అసలు మాకొద్దు, మమ్మల్ని ట్రబుల్ చేయొద్దు అనుకోని ఇలాంటి వ్యక్తులను గాని ఎవరైనా కట్ చేసేసారనుకోండి. సో, ఇది ఎడిక్షన్ అవ్వడం వల్ల ఈ పర్సన్స్ కొంతకాలం సఫర్ అవుతారు కానీ వన్స్ ఈ ఎడిక్షన్ నుంచి బయటకొచ్చిన తర్వాత స్ట్రాంగ్ కాంపిటీటర్స్ కూడా అవుతారండి. అంటే ఎలా చెప్పాలంటే, ఇలాంటి వ్యక్తులు అలా కనెక్ట్ అయ్యి, అలా కట్ అయిపోతే మాత్రం, తర్వాత వీళ్ళు స్ట్రాంగ్ అపోనెంట్ అవుతారండి ఎవరికైనా సరే. ఎలాంటి వాళ్ళకైనా సరే వీళ్ళు టఫ్ ఫైట్ ఇవ్వగలరనమాట. సో, మోస్ట్‌లీ అది అంటే డ్రాబ్యాకా? లేకపోతే ఒక పాజిటివ్ థింగా అనేది మాత్రం మీ పర్స్‌పెక్టివ్ నుంచి మీరు కాలిక్యులేట్ చేసుకోవాల్సుంటుంది. బట్ చెప్పాను గదండీ! పర్సన్స్ ఏంటంటే ఎవరితోనైనా ఫైట్ చేస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకోవడానికి మాత్రం ఎలా అయినా సరే ట్రై చేస్తారండి. సో, దానికోసం ఎలా అయినా చేంజ్ అవ్వగలరు. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ అని చెప్పొచ్చు. ఇంకా బాగా చెప్పాలంటే. సో, అసలు చూద్దాం ఇలాంటి వ్యక్తి గురించి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో, నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారండి. ఆ పర్సన్స్ మీకెలా కనెక్ట్ అయ్యారో పక్కన పెడితే, మీరు మాత్రం ఆ పర్సన్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. మీ ఇద్దరి మధ్యలో ఎనర్జీస్ కూడా చాలా వరకు ఇంటర్‌ట్విన్ అవుతున్నాయి. అంటే వాళ్ళ ఎనర్జీస్ కానీ, వాళ్ళ వైబ్స్‌కి కానీ మీరేంటంటే బాగా కనెక్ట్ అయిపోయారండి. ఈవెన్ అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నా, దగ్గరగా ఉంటున్నా సరే, స్టిల్ ఈ పర్సన్ విషయంలో మాత్రం మీకొక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. సో, దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ అనేది పాజిటివ్‌గానే వర్కౌట్ అవ్వాలి అనే ఫీలింగ్ ఎక్కడో ఉంది మీకు. సో, మోస్ట్‌లీ నేనైతే చెప్పాను కదండీ! ఇలాంటి వ్యక్తులు మీ పక్కన ఉన్నారంటే డెఫినిట్‌గా సక్సెస్ కూడా మీ దగ్గరే ఉంటుంది. లైక్ వీళ్ళు కింగ్ అయితే మీరు క్వీన్ అవుతారు. ఆర్ వాళ్ళు క్వీన్ అయితే మీరు కింగ్ అవ్వచ్చు. లేదు అంటే వాళ్ళు క్వీన్ అయితే మీరు కూడా క్వీన్ అవ్వచ్చు. అంటే ఎలాంటి కనెక్షన్ అయినా, ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు కదండీ! సో, డెఫినిట్‌గా ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ సపోర్ట్ ఉంటే మాత్రం మీ లైఫ్ చాలా బావుంటుందండి. చాలా పాజిటివ్‌గా కూడా అనిపిస్తుంది. సో, ఈ పర్సన్ మీద మీకు నెగెటివ్ ఇంప్రెషన్ ఉన్నా, పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్నా, వాళ్ళు మీకు అప్పుడప్పుడు డిఫరెంట్‌గా అనిపిస్తున్నా, మీతో ఫైట్ చేస్తున్నా, ఎలాంటి వైబ్స్ ఇస్తున్నా సరే, ఈ వ్యక్తిది మీది రిలేషన్‌షిప్ మాత్రం చాలా బావుంటుందండి. వచ్చే రోజుల్లో కూడా. ఎందుకంటే ఇది ఎలా చెప్పాలంటే ఇఫ్ లవ్ కనెక్షనో, మ్యారేజ్ రిలేషన్‌షిప్ కనెక్షనో అయితే మాత్రం ఒక సోల్‌మేట్ కనెక్షన్ అవ్వొచ్చండి. ఆర్ ఇంకా అంటే సపోజ్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే సేమ్ జెండర్‌లో కూడా ఉంటారు కదండీ బిజినెస్ పార్ట్నర్స్. సో, ఇలాంటి కనెక్షన్ అయితే మోస్ట్‌లీ మీదేంటంటే ఒక డివైన్‌లీ గైడెడ్ కనెక్షన్ అని చెప్పొచ్చండి. అంటే డివైన్ సపోర్ట్ ఉన్న కనెక్షన్. సో, ఏదైనా సరే గుడ్ కనెక్షన్.
ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉంటే మాత్రం వేరేవేం లేకపోయినా సరే మీకేం అనిపించదండి. ఈ పర్సన్ ఉంటే చాలు అని అనిపిస్తది. ఎందుకంటే అంత స్మార్ట్ పర్సన్ కాబట్టి. సో, డెఫినిట్‌గా ఇదైతే పాజిటివ్ రీడింగే. మీకేమైనా సరే ఒక మ్యాచో, లేకపోతే ఒక లవ్ ఇంట్రెస్టో, లేకపోతే ఏదైనా సమ్ స్పెషల్ కనెక్షన్ అయితే మాత్రం ఆలోచించండి. ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు. అట్‌లీస్ట్ జనరల్ రీడింగ్ ప్యాటర్న్‌లో చూసుకున్నా సరే వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఇంకా హ్మ్, బిజినెస్ పార్ట్నర్స్ లేకపోతే ఫ్రెండ్స్ అంటే ఇలాంటి వాళ్ళ వల్ల మీకు బెనిఫిట్ ఉంటుందండి. కానీ వీళ్ళకి మాత్రం మీరు ఎప్పుడూ కూడా అగెయిన్స్ట్‌గా వెళ్ళకూడదు. వీళ్ళకి మీరు రైవల్ అయితే మాత్రం లైఫ్‌లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారండి. ఎందుకంటే కష్టం అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేకే, ఎల్, ఎం, ఎన్, ఓపీ, క్యూ, ఆర్ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీ లైఫ్‌లో. సో, అసలు వీళ్ళెలాంటి వాళ్ళు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దామండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్స్ యాక్చువల్‌గా పాజిటివ్‌గా థింక్ చేసే టైప్ అండి. వీళ్ళేంటంటే ఎక్కువ నెగెటివ్‌గా థింక్ చేయరు. అలా అని చెప్పి ఎక్కువ కాంప్లికేటెడ్‌గా కూడా థింక్ చేయరు. సింపుల్‌గానే థింక్ చేస్తారు. అంటే ఒకటి ఆహ్, ఇక్కడ మీకేంటంటే ఈ పర్సన్ మేబీ ఇనీషియల్‌గా అంత పాజిటివ్ వైబ్స్ ఇవ్వకపోయినా కైండ్ ఆఫ్ అంటే ఎక్కడో కానీ ఈ పర్సన్ కొంత మిస్టీరియస్‌గా ఉన్నారు. అసలు వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మనకింకా అర్థం అవ్వట్లేదు. అసలు వీళ్ళు పాజిటివా? నెగెటివా? అంటే అసలు మీ స్టోరీలో వీళ్ళ రోల్ ఏంటి అనేది మీకింకా అర్థం అవ్వట్లేదు అంటే అది అండర్‌స్టాండబుల్. ఎందుకంటే, ఈ పర్సన్స్ అయితే యాక్చువల్‌గా పాజిటివ్‌గా ఉండే టైప్ అండి. వాళ్ళేంటంటే, ఈవెన్ అంటే వాళ్ళకి ఎక్కడైనా సరే ఒక నెగెటివ్ వైబ్ వచ్చినా సరే, అంత ఈజీగా బయట పడరు. అంటే మాకు నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి. మీతో మాట్లాడితే మేము అంటే ఎందుకో కానీ చాలా లోగా ఫీల్ అవుతున్నాం. లేకపోతే మాకు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. అలా ఓపెన్‌గా చెప్పుకునే రకం కాదండి. ఏదైనా సరే లోపల పెట్టుకుంటారు. యాక్చువల్‌గా అయితే మాత్రం పాజిటివ్‌గానే ఉంటారు. సో, ఇలాంటి వ్యక్తి ఒకవేళ మీకు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఇంకా వాళ్ళు మిస్టీరియస్‌గానే అనిపిస్తున్నారంటే, అది ఎందుకు అండర్‌స్టాండబుల్ అన్నానంటే, ఈ పర్సన్స్ ఏంటంటేనండి, ఎవరితో కూడా అంత ఓపెన్‌గా ఏది ఎక్స్‌ప్రెస్ చేసుకోరండి. అంటే వ్యక్తుల్ని స్టడీ చేస్తారు. వ్యక్తుల విషయంలో వీళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదా చూస్తారు. ఒకవేళ వాళ్ళతో పర్వాలేదు, వర్కౌట్ అవుతది, హ్యాండిల్ చేయగలరు అనుకుంటే వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ బయట పెడతారు. ఒకవేళ గాని అది వర్కౌట్ అవ్వదు అంటే రిజెక్షన్ కూడా టైం పడుతుందండి. అంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పర్సన్ యెస్ చెప్పాలన్నా, నో చెప్పాలన్నా మొత్తానికి వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏవైనా సరే బయట పెట్టాలి అంటే ఏది కూడా వెంటనే చెప్పరండి. అదేంటంటే టైం తీసుకుంటారు. అలా అలా లాగ్ అన్నమాట. అంటే మీకే ఈ గ్యాప్‌లో విసుగొచ్చేస్తది. అసలు ఈ పర్సన్ ఏంటి మనకేం చెప్పట్లేదు. వాళ్ళు యెస్ చెప్తున్నట్టా? నో చెప్తున్నట్టా? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? అసలు ఎందుకు వాళ్ళు ఏది కూడా మనకి అంత ఓపెన్‌గా చెప్పట్లేదు అనే డౌట్ ఒస్తది. బట్ ఈ పర్సన్ ఏం చేస్తారంటే, ఆ టైం తీసుకొని అలా స్టడీ చేస్తుంటారనమాట. అంటే వాళ్ళు జనరల్‌గా అంత ఈజీగా డిసైడ్ అయిపోయి థింగ్స్‌ని హ్యాండిల్ చేసే టైప్ కాదు కదా! సో, దానివల్ల ఏంటంటే, ఈ పర్సన్ అలా ఆలోచిస్తుంటారండి. ఇది మీకేమనిపిస్తదంటే, అసలు ఆ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది కూడా తెలీదు. అలా అని చెప్పి ఈ పర్సన్ తెలివి తక్కువ వాళ్ళు కూడా కాదు. చాలా తెలివైన వాళ్ళండి. అంటే జనరల్‌గా ఎంతో మంది తెలివైన వాళ్ళే ఉంటారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని పొసెస్ చేస్తుంటారు. అంటే ఏదైనా సరే వాళ్ళు ఇనిషియేట్ చేస్తే 100% వర్కౌట్ అవుతది. వాళ్ళు ఇనిషియేట్ చెయ్యకపోతే మరి చెప్పలేం. అంటే ఎదుటి పర్సన్ స్మార్ట్ అయితే పర్వాలేదు. లేకపోతే మాత్రం వీళ్ళు ఇనిషియేట్ చేస్తే మాత్రం 100% వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అలాంటి వ్యక్తులు కాబట్టే టైం ఎక్కువ తీసుకుంటారు. రిలేషన్‌షిప్‌లో కూడా అంతేనండి. ఒక పర్సన్ మీద వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి. సో, మాకిలాంటి ఫీలింగ్ ఉంది. మీరంటే మాకు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయని చెప్పరు. అలా చూస్తుంటారు. అలా వింటుంటారు. మాటలేం మాట్లాడరండి. అంటే మాట్లాడినా సరే అందులో మీకెక్కడ కూడా వీళ్ళు లవ్ చేస్తున్నారు, లేకపోతే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనే ఫీలింగ్ రాదు. అలా స్లోగా వాళ్ళని చూస్తుంటే అర్థమవుతది. వాళ్ళు కూడా ఏంటంటే ఏది స్లోగానే చెప్తారు. వెంటనే మా ఒపీనియన్ ఇది మాకిలా అనిపించిందని చెప్పుకోరు. అది యాక్చువల్‌గా పెద్ద డ్రాబ్యాక్ అన్నమాట వీళ్ళలో. సో, అందుకే మీరేంటంటే ఒకవేళ ఈ పర్సన్ విషయంలో ఏమైనా సరే వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి? వీళ్ళెందుకేం చెప్పట్లేదు అని మీరు డౌట్ పడుతున్నట్టయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళింకా అంటే ఎక్కడా కూడా ఓపెన్ అప్ అవ్వడానికి రెడీగా లేరు అని మీరు అర్థం చేసుకోవచ్చు. అది క్లియర్ కట్‌గా రిజెక్షన్ లాగా అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ పర్సన్ నేచర్ అలాంటిది. సో, ఈవెన్ వీళ్ళేంటంటే ప్రయారిటీస్ విషయంలో మాత్రం
ఎలా ఆలోచిస్తారంటే, వాళ్ళకక్కడ హోప్ ఉంటుంది. వాళ్ళకక్కడ వర్కౌట్ అవుతుంది అని కాన్ఫిడెంట్‌గా అనిపిస్తేనే దాని కోసం స్టాండ్ తీసుకుంటారండి. అంటే పర్సన్స్ ఏంటంటే రిస్క్ తీసుకోవాలనుకోరు. సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలనుకుంటారు. సేఫ్‌గా ఎవరైనా సపోర్ట్ చేశారనుకోండి, సో, అలాంటి వాళ్ళలోకి వెళ్ళిపోవాలనుకుంటారు. యాక్చువల్‌గా వీళ్ళకి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కదా! వీళ్ళు ఇండివిడ్యుయల్‌గానే ఏదైనా హ్యాండిల్ చేయగలరు కదా! అయినా సరే వాళ్ళేంటంటే, వాళ్ళ లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని బేస్ చేసుకొని ఏది చేయరు. వాళ్ళేంటంటే సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి. ఇక్కడ అంటే థింగ్స్ అనేవి వీళ్ళకెలా వర్కౌట్ అవుతాయని చూస్తారండి. అంటే వాళ్ళకి హోప్ ఉంది. వాళ్ళకి పర్వాలేదు అవుతుంది అనుకుంటేనే స్టాండ్ తీసుకుంటారు. అవ్వదు అనంటే మరింకా లేదండి. అంటే పర్సన్‌కేంటంటే ప్రయారిటీస్ విషయంలో కన్‌ఫ్యూజన్ అండి. అంటే మన కోసం మనం ఫైట్ చేయాలి. మన కోసం మనం స్టాండ్ తీసుకోవాలి. మన స్టోరీకి మనమే హీరో ఆర్ హీరోయిన్ అని అలా రియలైజ్ అవ్వరు. సో, అక్కడ వీళ్ళతోని ప్రాబ్లమ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఫైట్ చేయగలుగుతారండి. వాళ్ళు స్టాండ్ తీసుకోగలుగుతారు. వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ప్రయారిటీసే తెలియకపోతే అక్కడ హోప్ ఉంది అనుకోని అది చేసేయొచ్చు. బట్ రేపనే రోజు అది వర్కౌట్ అవ్వకపోతే ఏమవుతుంది? మళ్ళీ మామూలే. సో, అలా అంటే ఈ పర్సనల్ లైఫ్‌లోని అందుకే కొన్ని సిట్యుయేషన్స్ కూడా ఆల్రెడీ జరిగాయండి. వీళ్ళు ఆల్రెడీ కొన్ని విషయాల్లో సఫర్ అయ్యారు. అంటే ఎలాంటి విషయాల్లో చెప్తాను చూడండి. వీళ్ళకున్న టాలెంట్‌కి ఎప్పుడో ప్రమోషన్ రావడం కానీ, ఎప్పుడో హైక్ అనేది రావడం కానీ, లేకపోతే వీళ్ళకి ఎక్కడో కానీ బెటర్ ఆపర్చునిటీ మంచి జాబ్ రావడం కానీ ఇలాంటివి జరగాలి. బట్ ఈ అంటే ఈ ప్రయారిటీస్ దగ్గర కొంత మిస్‌కాలిక్యులేట్ చేయడం, లేకపోతే సేఫ్‌గా థింగ్స్ ఆపరేట్ చేయడం, ఎక్కడో హోప్ ఉందనుకోని వీళ్ళు అంటే బిలీవ్ చేసిన దాని ప్రకారం మూవ్ అవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల అలాంటి ఆపర్చునిటీస్ మిస్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఈవెన్ లైఫ్‌లో కూడా అంతేనండి పర్టిక్యులర్‌గా. రిలేషన్‌షిప్స్‌లోనేంటంటే కొంత ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అది ఎందుకంటే అదే చెప్పాను కదా! ప్రయారిటీస్ తెలియకపోవడం వల్లే. ఈవెన్ మ్యారేజ్ లైఫ్‌లో కూడా ఇలాంటి వ్యక్తులు డిస్టర్బెన్సెస్ ఫేస్ చేసి ఉండొచ్చు. అంటే రకరకాల కేటగరీస్ అండి. ఏం చెప్తాం. సో, ఈ పర్సన్స్ ఏంటంటే రిస్క్ తీసుకోరండి మెయిన్. దానివల్లే వాళ్ళ లైఫ్‌లోనేంటంటే చేంజెస్ కూడా అంత తొందరగా రావన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా థింక్ చేసి అక్కడ ప్రాబ్లమ్ ఉంది. అక్కడేంటంటే కొంత తప్పదు అని రియలైజ్ అయ్యి, సరేలే ఫేస్ చేద్దాం. ఏదైతే అదయింది అని అలా ఉంటే అలాంటి వాళ్ళకెప్పుడు ప్రాబ్లమ్ ఉండదండి. కష్టాలొచ్చినా సరే వెంటనే అవేంటంటే తొలగిపోతాయన్నమాట. మళ్ళీ కూడా వాళ్ళు సుఖాలు కూడా చూస్తారు. కాకపోతే ఇలాంటి వ్యక్తులు ఏంటంటే కష్టం అనేది వీళ్ళకి అయితే మోస్ట్‌లీ అంత ఈజీగా రాదు. బట్ కష్టం వచ్చిందంటే మాత్రం దాని నుంచి వీళ్ళు బయట పడలేరు. అది ఎందుకు అంటే వీళ్ళకి ఎలా డీల్ చేయాలో తెలీదు. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నా సరే అది క్లియర్‌గా వాళ్ళేంటంటే హ్యాండిల్ చేయలేరు. ప్లస్ దానికి తోడు వీళ్ళేంటంటే ఈ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉండడం వల్లనో ఏంటో కానీ స్లోగా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తుంటారండి. అంటే ప్రతిదీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ప్రతిదీ మనం స్టడీ చేస్తున్నాం అని అనుకుంటారు కానీ, ఆ స్టడీ చేసినా సరే ప్రయారిటీస్ విషయంలో వాళ్ళకి తెలీదు. అంటే ఇప్పుడు నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. సపోజు ఒక రిలేషన్‌షిప్ ఉందండి. ఈ పర్సన్ ఏంటంటే ఒక అబ్బాయి అనుకోండి. మీరే ఒక అమ్మాయి అనుకోండి. సో, మీరేంటంటే ఈ పర్సన్‌కి చెప్పారు. లవ్ చేస్తున్నారు. సో, చెప్పారు. ఒక 3 మంత్స్ నీకు టైమ్ ఇస్తాను. నువ్వు నీ మనసులో మాటేంటో నాకు చెప్పు. ఎందుకంటే మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చేలా ఉంది. సో, 3 మంత్స్‌లో ఏంటనేది నాకు చెప్పు అని మీరు అడిగారు. కమిట్మెంట్ అడిగారు మీరు. సో, ఈ పర్సన్ ఏంటంటే అంటే మా ఇంట్లో ఏమంటారు? వాళ్ళింట్లో ఏమంటారు? అసలు పెళ్లయితే ఫినాన్షియల్‌గా పరిస్థితి ఏంటి? రకరకాలుగా ఆలోచిస్తారు. సో, ఇదంతా ఓకే. ఆలోచించినప్పుడు వీళ్ళేం చేయాలి? 3 మంత్స్‌లో ఆన్సర్ చెప్పాలి. సో, వీళ్ళేం చేస్తారంటే 3 మంత్స్‌లో ఆన్సర్ చెప్పరండి. టైమ్‌ని లాగ్ చేసుకుంటూ వెళ్తారు. ఈ 3 మంత్స్ కాస్త 6 మంత్స్ అవుతది. ఈ పర్సన్ రియలైజ్ అవుతారు. బావుంటుంది అని మొత్తానికి ఒక పాయింట్‌కొచ్చినప్పుడు రియలైజ్ అయిపోవచ్చు. ఆర్ వాళ్ళ ఇంట్లో కూడా ఏంటి, నీకెవరికి నచ్చితే వాళ్ళకే చేస్తాం. లేకపోతే ఏవో సమ్ సిట్యుయేషన్స్ వల్ల ఆ పర్సన్ క్లారిటీ వస్తది. సో, అప్పటికే లేట్ అయిపోతుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారండి. అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నా, సింపుల్‌గా థింక్ చేసే టైప్ అయినా, పాజిటివ్‌గా ఉన్నా సరే, అంటే ఇన్ టైమ్‌లో రియాక్ట్ అవ్వకపోవడం, ప్రయారిటీస్ తెలియకపోవడం, సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలనుకోవడం, వీటి వల్ల ఏంటంటే, ఈ పర్సన్స్ ఆల్రెడీ చాలా సఫర్ అయ్యారు వాళ్ళ లైఫ్‌లో. ఇంకా సఫర్ అవుతూ కూడా ఉండొచ్చు. అయినా సరే ఈ పర్సన్ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వలేదండి. అయినా సరే ఈ పర్సన్ ఏంటంటే ఇంకా అంటే అలానే ఉన్నారు. ఆ ఓల్డ్ పర్సన్ లానే. దానివల్లే వాళ్ళ లైఫ్‌లో ఏంటంటే ప్రోగ్రెస్ లేదు. యాక్చువల్‌గా ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్స్‌లో. బట్ వచ్చే రోజుల్లో ఏమైనా సరే ఈ పర్సన్ చేంజ్ అవ్వచ్చు. సో, ఇలాంటి పర్సన్ అండి. మీరు అంటే రీడింగ్‌లో ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళు. అలా అని చెప్పి నెగెటివ్ కాదు కానీ, ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయాలంటే మనుషులకి చాలా పేషెన్స్ ఉండాలి.
అండ్ వాళ్ళని ఏంటంటే వీళ్ళు కూడా బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. అబ్జర్వ్ చేస్తే ఓకే. వీళ్ళకి ఇలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి. ఆర్ వీళ్ళు మాట్లాడే మాటల వెనక ఇలాంటి అర్థాలు వస్తున్నాయి. ఆర్ వీళ్ళ సైలెన్స్ వెనక రీజన్ ఇది అని తెలుసుకుంటారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ నాకైతే కనిపిస్తున్నాయండి మోస్ట్‌లీ. అంటే చెప్పాను కదా! వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలన్నా, వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళేంటంటే గుడ్ థింగ్స్‌ని చూడాలి. అంటే ఇప్పుడు మీలాంటి వ్యక్తులైనా సరే ఇలాంటి వాళ్ళని ట్రస్ట్ చేయాలి అన్నప్పుడు కూడా ఆలోచిస్తారు కదా! ఈ పర్సన్ ఏంటి? అంటే వాళ్ళని మనం ట్రస్ట్ చేయొచ్చా? వాళ్ళ మాటలేంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి అని. సో, ఈ పర్సన్ ఏంటంటే ట్రస్ట్ చేయాలన్నా సరే చెయ్యొచ్చు కానండి పర్సన్ ఏంటంటే ఇన్ టైమ్‌లో ఇలానే రియాక్ట్ అవుతారు. వీళ్ళ సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయని హోప్స్ అయితే పెట్టుకోవడానికి లేదండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు మీ ఆల్ఫాబెట్స్ ఈ లెటర్స్‌తో స్టార్ట్ అయినా, స్టార్ట్ అవ్వకపోయినా కంటెంట్ బేస్డ్ గానే చూడండి. అంటే చాలా మందికి ఒక అలవాటు ఉంటది. మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారు. నేను చూస్తున్నాను. నేను రోజు చెప్తున్నాను. అయినా సరే రోజు పెడుతున్నారు. క్వెషన్ ఏంటి? పర్సన్ గురించి. ఎవరో పర్సన్ గురించది. మీకోసం కాదు. అయినా సరే మీరేంటి, మీ లెటర్ ఉంది కాబట్టి, మీరు ఈ రీడింగ్‌లోని మీకోసం కూడా అవుతదేమో అని చూస్తారు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? నేను కార్డ్స్ ఏమని డ్రా చేశాను? సో, కార్డ్స్ డ్రా చేసిన దాని ప్రకారమే రీడింగ్ ఉంటదండి. మీకోసం మీరు చూసుకోవడం అనేదేంటంటే, పూర్తిగా అసలు పాయింట్‌లెస్ అన్నమాట. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అసలింకా చూద్దాం. మరి ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్ గురించి యూనివర్స్ అసలు మీకేం అడ్వైస్ ఇస్తుందో? సో, నాకు తెలిసి ఆల్రెడీ ఈ పర్సన్ విషయంలో మీరేంటంటే నెగెటివ్‌గా ఆలోచించడం స్టార్ట్ చేశారండి. మీకు ఆల్రెడీ నెగెటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. ఇదేంటంటే ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి ఈ పర్సన్ విషయంలో మీకు నెగెటివ్ వైబ్సే వస్తున్నాయి అలాగా. మీరు ఎంత అంటే ఆలోచిస్తున్నా సరే మీకు ఆ పాజిటివ్ వైబ్స్ రావట్లేదు. ఈ పర్సన్ విషయంలోనేంటంటే వాళ్ళని మీరు స్టడీ చేస్తున్నప్పుడు చెప్పాను కదా! వాళ్ళేంటో మీకు అర్థం కాదు కొన్ని విషయాల్లో. వాళ్ళెందుకంటే ఇన్ టైమ్‌లో రియాక్ట్ అవ్వరు దానివల్ల. సో, అందుకే మీకేంటంటే నెగెటివ్ వైబ్స్ అనేవి ఆల్రెడీ రావడం స్టార్ట్ అయ్యాయి. బట్ ఎక్కడో కానీ ఈ పర్సన్ విషయంలోనేంటంటే, మేబీ వీళ్ళంత టాక్సిక్ కాదు అని నోటీస్ చేసినట్టున్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు టాక్సిక్ కాదు కదా! కాకపోతే కొన్ని ఉంటాయి కదండీ! ప్రతి మనిషిలో కూడా పాజిటివ్ ట్రైట్స్ ఉంటాయి. నెగెటివ్ ట్రైట్స్ ఉంటాయి. సో, ఇవి నెగెటివ్ ట్రైట్స్‌గా మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ నెగెటివ్ ట్రైట్స్ అనేవి మీకు టాక్సిక్ లాగా అనిపించకపోవడం వల్ల మీరేంటంటే ఇంకా ఎక్కడో కానీ అంటే థింగ్స్ అనేవి బెటర్ అయితే బావుంటది. ఈ పర్సన్‌కి మేబీ ఒక ఛాన్స్ ఇస్తే బావుంటుందేమో. అంటే ప్రతిసారి కూడా అలా జరగాలని రూల్ ఏం లేదు కదా! అది వాళ్ళ ఫాల్ట్ కూడా కాదు అని మీరేంటంటే ఎక్కడో రియలైజ్ అయ్యి కొంత ఆలోచిస్తున్నట్టున్నారు. బట్ స్టిల్ అంటే ఇక్కడ ఈ పర్సన్ విషయంలో మిమ్మల్ని మీరు కొంత చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది. ఆ చేంజెస్ దగ్గర మీరు చేసుకోగలరా లేదా అనేదే మీకు అంటే బిగ్గెస్ట్ క్వెషన్ అండి. నేనైతే ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి మీకు అంటే ఇంపార్టెంట్. ఈ వ్యక్తి పర్వాలేదు. టాక్సిక్ కాదు కదా! అట్‌లీస్ట్ అంత మనకి పాజిటివ్ వైబ్స్ ఇవ్వకపోయినా స్టిల్ అంత టాక్సిక్ కాదు కదా! అంటే మనకి వీళ్ళ విషయంలో నెగెటివ్‌గా థాట్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ వీళ్ళేంటంటే ఎప్పుడు కూడా అంటే అంత టాక్సిక్‌గా లేరు కాబట్టి ఒక ఛాన్స్ ఇస్తే ఏమైపోయింది అనుకోని మీరేంటంటే ఒక ఛాన్స్ ఇవ్వాలి అనుకోని కానీ చూస్తున్నట్టయితే ఆ ఛాన్స్ మీరివ్వాలంటే మీరిలా ఉండకూడదండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావాలి. మీరు కొన్ని చేంజెస్ చేసుకుంటేనే ఈ పర్సన్‌తోని మీరేంటంటే ట్రావెల్ అవ్వగలరు. మీ రిలేషన్‌షిప్ ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ ఈ పర్సన్‌కి మీరు సూట్ అవ్వాలి అంటే మాత్రం మీలో అంటే కొన్ని చేంజెస్ రావాలి. ప్రెజెంట్ వెర్షన్‌లో మీరు ఎలా అయితే ఈ పర్సన్ విషయంలో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారో ఇది వర్కౌట్ అవ్వదండి. సో, మీరు ఎప్పుడైతే కొంత చేంజ్ అవుతారో మీరేంటంటే ఈ పర్సన్ ఇంటెన్షన్స్ కానీ, వాళ్ళు మీకేం చెప్పకపోయినా సరే అట్‌లీస్ట్ మీరది అర్థం చేసుకొని కొంత నార్మల్‌గా యాక్ట్ చేయగలిగితే మాత్రం ఈ పర్సన్‌తో మీరు ట్రావెల్ అవ్వగలరు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎస్‌టి, యూవీ, డబ్ల్యూ, ఎక్స్‌వైజెడ్ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం రీడింగ్ చూస్తున్నారో అసలు చూద్దామండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు. సో, అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్స్ ఎమోషనల్ టైప్ అండి. ఎవరికైనా సరే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంటారు. అంటే వాళ్ళ ఎమోషన్స్‌ని ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకోవడం, లేకపోతే పర్సన్స్‌కేంటంటే ఆ ఈజీ ఫీలింగ్ ఇవ్వడం అలాంటివైతే చేయగలరు. మోస్ట్‌లీ పర్సన్స్ ఏంటంటేనండి, మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం ఆర్ బయటకొకటి చేయడం లాంటివి చేయరు. మనసులో ఏదుంటదో బయటకు కూడా అదే ఓపెన్‌గా చెప్తారు. అండ్ ఇంకొకటేంటంటే
ఎవరైనా సరే ఒక మాట అన్నా, లేకపోతే ఎవరైనా సరే వీళ్ళ విషయంలో కొంచెం అంటే ఓవర్‌గా రియాక్ట్ అయినా సరే, వెంటనే వీళ్ళు కూడా అలానే ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటారు. ఆ ఓవర్‌గా రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని సార్లు అంటే వీళ్ళు ఎక్కువ బాధపడిపోవడం, ఎక్కువ అంటే వాళ్ళు సఫర్ అవ్వడం లాంటివి జరుగుతాయి. బట్ కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఈ పర్సన్‌లోని కోపాన్ని కూడా చూస్తారండి. ఈ పర్సన్‌కి యాక్చువల్‌గా కోపం కూడా చాలా ఎక్కువే. ఎంత ఎమోషనల్ పర్సనో అంత కోపం ఎక్కువండి. అంటే ఈ పర్సన్‌లోని మీరు 2 డిఫరెంట్ పర్సనాలిటీస్‌ని చూడొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ 2 కేటగరీస్ అనైనా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మేబీ ఇక్కడేంటంటే చాలా మందికి ఇది రెసొనేట్ అవుతూ ఉండొచ్చు కాబట్టి, ఒక టైప్ ఎనర్జీయే వాళ్ళు క్యారీ చేయాలని రూల్ ఏం లేదు. సో, ఫస్ట్ టైప్ ఏంటంటే ఎమోషనల్‌గా బాగా అంటే సఫర్ అవుతుంటారు. చాలా అంటే మనుషుల విషయంలోనేంటంటే రియాక్ట్ అవ్వరండి. ఎమోషనల్ అయిపోతుంటారు ప్రతిదానికి కూడా. సెకండ్ కేటగరీ ఏంటంటే ఎమోషనల్ అవుతారు. బట్ వాళ్ళకి కోపం వచ్చిందంటే ఇంకో వ్యక్తిని కూడా బయటికి తీసుకొస్తారనమాట. అంటే అసలు వాళ్ళేనా వీళ్ళు? అంటే వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు? వీళ్ళేంటి ఇంత వైలెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు అని కూడా అనిపిస్తుంటది. అంటే అలాంటి వ్యక్తులండి. యాక్చువల్‌గా ఈ పర్సన్స్ ఏంటంటే ఎమోషనల్ అయిన తర్వాత మోస్ట్‌లీ ఎందుకులే అంటే విడిచిపెట్టేద్దాంలే ఏదైతే అదయ్యింది అని అనుకుంటారు. బట్ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఒకటి ఏదైనా సరే వీళ్ళకి వర్కౌట్ అవ్వలేదనుకోండి, ఫస్ట్ గివ్ అప్ చేసేస్తారండి. ఎందుకంటే మన వల్ల అవ్వదేమో, మనం చేయలేమేమో, ఎందుకులే అని అలా ఆలోచిస్తారు. బట్ నెక్స్ట్ మూవ్‌మెంట్‌లోనే ఎందుకులే విడిచిపెట్టడం, మళ్ళీ ట్రై చేద్దాం ఏమైపోయింది అంటే వీళ్ళ మాటలనేవి మనసులో ఒకటి పెట్టుకొని బయటకి మాట్లాడకపోయినా స్టిల్ మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండరండి. అంటే అప్పటికప్పుడే చేయకూడదనుకుంటారు. అప్పటికప్పుడే చేస్తారు. అప్పటికప్పుడే ఆ మాట ఏంటంటే మారిపోతుంటది. అలా అని చెప్పి మాటలు మార్చే టైపు మ్యానిప్యులేషన్ కాదు. వాళ్ళ ఎమోషన్స్ అనేవి వాళ్ళని అలా కంట్రోల్ చేస్తుంటాయన్నమాట. అది వాళ్ళకి తెలిసి జరుగుతుందా? తెలియక జరుగుతుందా? అనేది పక్కన పెడితే వ్యక్తులు మాత్రం కన్‌ఫ్యూజ్ అవుతారు. అంటే వీళ్ళు మ్యానిప్యులేట్ చేస్తున్నారా? వీళ్ళేంటంటే కావాలనే మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారా? అని అనిపిస్తుంటదనమాట. కానీ అది కాదు. వాళ్ళు నేచురల్‌గా అలా రియాక్ట్ అవుతుంటారండి. సో, ఈ పర్సన్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళకైతే ఇది అర్థమవుతది. కొత్తగా చూసిన వాళ్ళకి మాత్రం కొంచెం అంటే నెగెటివ్ వైబ్స్ లాగా వస్తుంటాయి. అది కూడా నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ ఏంటంటే చెప్పాను కదా! అంటే స్ప్లిట్ పర్సనాలిటీ కాదు కానీ ఎమోషన్స్ అనేవి అలా వీళ్ళని కంట్రోల్ చేస్తుంటాయండి. వీళ్ళకి కోపం వచ్చినప్పుడు కూడా వీళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనులు అసలు ఎదుటి వ్యక్తులకి అర్థం కావు. అంటే అక్కడ ఏం జరిగిందని అంత ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారని అనిపిస్తది. చెప్పాను కదా! వీళ్ళేంటంటే స్టాండ్ తీసుకోకపోతే లేదు కానీ, స్టాండ్ తీసుకున్నారంటే ఎవరి మాట వినరండి. వీళ్ళే తప్పు చేసినా సరే ఒప్పుకోరు. ఇదొక డ్రాబ్యాక్ అన్నమాట. అంటే మనుషులు మాట్లాడకపోతే లేదు. సైలెంట్‌గా ఉంటారు. అసలు ఈ మనుషులు మాటలాడరా అంటే ఇంత నెమ్మదా? ఇంత ఎమోషనలా అనిపిస్తది. బట్ మాట్లాడడానికొచ్చినప్పుడు లేకపోతే ఇంక వాళ్ళు స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితుంది. తప్పదు అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు ఫైట్ చేసే వే కానీ, అంటే వాళ్ళు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ కంప్లీట్‌గా డిఫరెంట్ వైబ్ ఇస్తాయండి. అంటే కంట్రోల్ తప్పిపోతుంటారు. ఆ ఎమోషన్స్‌కి తట్టుకోలేక వాళ్ళకేంటంటే అది వచ్చేస్తుంటది. అంటే ఈ పర్సన్స్‌లో ఎనర్జీ అనేది ఒక ఆల్కెమీ అండి. అంటే పాజిటివ్‌ని చూస్తారు, నెగెటివ్‌ని చూస్తారు. మనిషి ఏంటంటే మీకు అప్పటికప్పుడే పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం జరుగుతది. అప్పటికప్పుడే నెగెటివ్ వైబ్స్ కూడా ఇవ్వడం జరుగుతది. అంటే పర్సనే అలాంటి టైపా? లేకపోతే అంటే వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ ఉందా అని అనిపిస్తుంటది. అంటే మరి ఇంకేంటో కాదండి. వాళ్ళేంటంటే కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. అలానే ఈ పర్సన్స్‌కేంటంటే ఎవరి మీదైనా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళ విషయంలో కూడా వీళ్ళేంటంటే ఎంటర్‌టైన్ చేయరు. అంటే కొంతమందుంటారండి. ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నా సరే, అదేంటంటే ఫేస్ చేస్తుంటారు. సర్లే ఈ రోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది. హోప్‌ఫుల్‌గా ఉందాం. అలా ఉండరండి. వన్స్ వాళ్ళకి ఏమైనా సరే ఇన్‌సెక్యూర్‌గా అనిపించినా ఆర్ వాళ్ళకేంటంటే వ్యక్తుల వల్ల ప్రాబ్లమ్ ఉంటది అంటే అలాంటి వాళ్ళని వాళ్ళేంటంటే దూరం పెట్టడానికి, కట్ చేయడానికే చూస్తారు కానీ, అలాంటి వాళ్ళని ఎండ్యూర్ చేయరు. అంటే ఈ పర్సన్ ఎమోషనల్ టైపే కానీ, అంత ఎమోషనల్ అయినా సరే కొన్ని మాత్రం టాలరేట్ చేయరండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా! వీళ్ళేంటంటే ఆ టైప్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. అలానే వీళ్ళకి ఇన్‌సెక్యూరిటీస్ కూడా ఎక్కువేనండి. మోస్ట్‌లీ వ్యక్తులను అంత ఈజీగా ట్రస్ట్ చేయరు. వాళ్ళు కళ్ళతో చూసిందో, వాళ్ళ చెవులతో విన్నదో, వాళ్ళ చేతులతో చేసిందైతేనే నమ్ముతారు. ఎదుటి వ్యక్తులు చెప్పింది, ఎదుటి వ్యక్తులు అంటే వీళ్ళ విషయంలో చేస్తుందైతే నమ్మేసి, వాళ్ళకేంటంటే ఎక్కువ ఛాన్స్ ఇచ్చేస్తారనుకోవడానికి లేదండి. ఎందుకంటే వీళ్ళకి ఒకసారి కానీ నమ్మకం పోయిందంటే, మరింక జన్మలో అలాంటి వాళ్ళని నమ్మరు. ఒకవేళ వాళ్ళు మళ్ళీ, మళ్ళీ మంచి పనులు చేస్తుంటే నమ్ముతున్నట్టే ఉంటారు కానీ, మనసులో మాత్రం
అది ఏంటంటే చూస్తుంటారు. మళ్ళీ వాళ్ళకి అర్థమైపోతే మళ్ళీ బయట పడిపోతారు. వ్యక్తులు అంటే ఎక్కువ రోజులేంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకలా ప్రవర్తించలేరండి. తొందరగా బయటకొచ్చేస్తుంటదనమాట అది. మరీ ఇన్‌స్టంట్‌గా రాకపోయినా కొన్ని రోజులు టాలరేట్ చేస్తారు. బట్ ఆ తర్వాత అయినా సరే బయట పడిపోతుంటారు. అంటే ఈ పర్సన్స్ ఏంటంటే హోల్డ్ చేసుకోలేరండి. ఈ పర్సన్స్ బాగా ఎమోషనల్ కాబట్టి వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. సో, ఈ పాయింట్‌లోనేంటంటే వీళ్ళని ఎవరైనా టెస్ట్ చేసినా సరే ఖచ్చితంగా ఆ టెస్ట్ చేసిన వ్యక్తులైతే సఫర్ అవుతారండి. నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను. ఇలాంటి పర్సన్స్‌తో ట్రావెల్ అవ్వాలనుకున్నప్పుడు, ఇలాంటి పర్సన్స్‌తోనే ఒక రిలేషన్‌షిప్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే, మోస్ట్‌లీ మీరేంటంటే మీ లిమిట్స్ ఏంటి? అసలు ఈ రిలేషన్‌షిప్‌లో బౌండరీ లైన్ అనేది ఎక్కడుండాలి అనేది తెలుసుకోవాలి. ఇద్దరి మధ్యలో కూడా హెల్తీ బౌండరీస్ ఉండి థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే పర్వాలేదు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఆ బౌండరీస్ కానీ తెలియకుండా అంటే ఓవర్‌గా మాట్లాడతాం, ఓవర్‌గా ఇన్వాల్వ్ అయిపోతాం అంటే కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారు. ఆ కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీస్ కానీ, వాళ్ళకున్న ఫియర్స్ కానీ ఓపెన్ అయిపోతే ఆటోమేటిక్‌గా వాళ్ళు ట్రబుల్స్ కూడా అలానే తీసుకొస్తారు. చెప్పాను కదా! ఈ పర్సన్ కోపం ఎక్కువ. ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువ రోజులేంటంటే అవి టాలరేట్ చేసుకుంటూ ఉండే టైప్ కాదు. ఎప్పుడు బర్స్ట్ ఔట్ అవుతారో తెలీదు కానీ, బర్స్ట్ ఔట్ అయ్యారంటే మాత్రం చాలా చాలా హారిబుల్‌గా ఉంటదండి సిట్యుయేషన్ అనేది. అది నాకు ఈ కార్డ్స్‌లో కనిపిస్తుంది. మీకు రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ డెఫినెట్‌గా ఎనర్జీ మాత్రం ఇలానే ఉందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, జనరల్‌గా అయితే నేనెప్పుడు కూడా వీడియో స్టార్టింగ్‌లోనే చెప్తాను. బట్ చాలా మంది వీడియో స్టార్టింగ్ స్కిప్ చేసి చూస్తున్న వాళ్ళు ఉండడం వల్లనో ఏంటో కానీ కామెంట్స్ మళ్ళీ పెడుతున్నారు. మాది మా వ్యక్తిది సేమ్ లెటర్ అని పెడుతుంటారు. రీడింగ్ నేను ఏ పాయింట్‌లో చేస్తున్నానో మీరది చూడాలి. మీ వ్యక్తి కోసం నేను రీడింగ్ చేస్తున్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి మీరు? మీ వ్యక్తి కోసమే రీడింగ్ చూడాలి. మీకోసం మీ క్యారెక్టరిస్టిక్ ట్రైట్స్ ఏమైనా సరే మ్యాచ్ అవుతాయేమో అనుకోని మీరు చూడకూడదండి. మీలో చాలా మంది అలా థింక్ చేసి చూస్తున్నారు. సో, అలాంటివి మానేసుకుంటే మంచిది. అందుకే నేనేంటంటే కొన్ని సార్లు ఆల్ఫాబెట్స్‌తో వీడియోస్ చేయట్లేదు. నార్మల్‌గా కూడా చేస్తున్నాను. సో, పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ వ్యక్తులైతే మంచి వాళ్ళేనండి. చెడ్డవాళ్ళైతే కాదు. ఈవెన్ పుట్టుకతో ఎవరు కూడా చెడ్డవాళ్ళేం కాదు. అలా అని చెప్పి వీళ్ళిప్పుడు చెడ్డవాళ్ళని కూడా నేను చెప్పట్లేదు. బట్ నేను చెప్పాలనుకుంటుందేంటంటే, వ్యక్తులకి ఎంత మంచితనం ఉందో, అంతే కోపం కూడా ఉందండి. కాకపోతే మంచితనం అనేది ఎక్కువుంటే ఎన్ని నష్టాలు కలుగుతాయో, కోపం ఎక్కువున్నా అదే బాధ. సో, వీళ్ళకి కోపం ఎక్కువ కాబట్టి, వీళ్ళ కోపం అనేది బయటికి రాకుండా, వీళ్ళ ఎమోషన్స్ వీళ్ళని కంట్రోల్ చేయకుండా, మీరు వీళ్ళని హ్యాండిల్ చేయగలిగితే మాత్రం, ఈ రిలేషన్‌షిప్‌లో పీస్‌ఫుల్‌గా ఉండగలరండి. ఈ పర్సన్ మీకెవరైనా అవ్వచ్చు. ఫ్రెండ్ అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, వైఫ్ ఆర్ హస్బాండ్ అవ్వచ్చు. ఆర్ ఏంటంటే మీకొక మ్యాచ్ వచ్చుండొచ్చు. సో, ఏదేమైనా సరే ఇలాంటి నేచర్ అయితే ఉంటుంది వీళ్ళకి. సో, మీరేంటంటే జాగ్రత్తగా ఉంటే మంచిది. తక్కువ మాట్లాడడం, తక్కువ ఇన్వాల్వ్ అవ్వడం అండ్ అంటే తెలియాలండి లిమిట్స్ అనేవి. అలా తెలిస్తే మాత్రం కొంత సేఫ్ జోన్‌లో ఉంటారు. సో, అసలింకా చూద్దాం మరి ఈ పర్సన్‌కి సంబంధించి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీకు ఆల్రెడీ ఫైట్స్ అయ్యాయండి. ఆల్రెడీ చాలా సార్లు ఆర్గ్యూ చేసుకున్నట్టున్నారు. సో, ఈ ఆర్గ్యుమెంట్‌లోనే మీకు అర్థమైపోయింది పర్సన్ ఎలాంటి వాళ్ళని. నేనేంటంటే ఇప్పుడు మీకు అంటే ఇవన్నీ ఏదో తెలీదు అన్నట్టుగా చెప్తున్నాను కానీ, బట్ డెఫినిట్‌గా ఈ పర్సన్‌కి మీకు ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ జరిగాయి. సో, ఇద్దరు ఏంటంటే నువ్వా? నేనా? అన్నట్టుగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నట్టు కూడా ఉన్నారు. ఇంటెన్స్‌గానే అనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడ మీరు ఈ వ్యక్తే ఫైట్ చేసుకోవడం కాదు. ఇద్దరి మధ్యలో వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యినట్టున్నారు. మొత్తానికి ఏదో కానీ ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో, ఈ సిట్యుయేషన్‌లో నేనంటే అసలు ఈ వ్యక్తితో ట్రావెల్ అవ్వాలంటే మీకు భయమేస్తుందండి. పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు కానీ, బట్ ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ అనేది మాత్రం ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి మీకు ఒక క్వెషన్ మార్క్‌లా ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఇలాంటి పర్సన్‌తోని ఎలా ట్రావెల్ అవుతాం? అసలు ఇలాంటి పర్సన్‌ని ఎలా ట్రస్ట్ చేస్తాం? అసలు ఇలాంటి పర్సన్‌తో ట్రావెల్ అవ్వాలంటే లిటరల్‌గా రిస్క్ తీసుకోవడమేమో అని మీకు అనిపిస్తుంది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ పర్సన్‌తో ట్రావెల్ అయితే మాత్రం కొంచెం ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సుంటుందండి. దానికి ఎలాంటి ఎఫర్ట్స్ అంటే, ఈ పర్సన్ హార్ట్ విన్ అవ్వడం కానీ, ఈ పర్సన్ కోసం ఫైట్ చేయడం కానీ, ఇదంతా కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్‌తోని మీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలంటే మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ పర్సన్ కోసం స్టాండ్ తీసుకోవాలి. ఇదంతా మీ వల్ల అవుతుంది అంటే మీరు కంటిన్యూ చేయొచ్చు. లేదు నా వల్ల అవ్వదంటే మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే నేనిక్కడ ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకనంటే ఆల్రెడీ మీకు ఈ సిట్యుయేషన్ గురించి క్లారిటీ ఉంది. నేను ఎక్కువ చెప్పడానికి ఏం లేదండి నిజానికి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ గురించి మీకు చాలా విషయాలు తెలుసు.
అంటే ఈ రీడింగ్ ఎందుకు వింటున్నారు అయితే అనంటే కన్ఫర్మేషన్ కోసం. నేను చెప్పింది మీకు జరుగుతుంది ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకోవడానికి మోస్ట్‌లీ చూస్తున్నారు. సో, నేను కన్ఫర్మ్ చేశాను కాబట్టి మీరు ఆలోచించుకోవడమే ఇంకా. ఎందుకంటే కార్డ్స్‌లో అలాంటి ఎనర్జీ ఉందండి. వ్యక్తులతోనేంటంటే డీల్ చేయాలంటే మీకు చాలా పేషెన్స్ కావాలి. పేషెన్స్ అంటే ఓకే. బట్ ఎఫర్ట్స్ పెట్టాలండి. స్ట్రగుల్స్ ఉంటాయి. సో, ఈ స్ట్రగుల్ అనేది రియల్ కాబట్టి వర్తీ అనుకుంటే ఫైట్ చేస్తారు. వర్తీ కాదు, నా వల్ల అవ్వదు అంటే ఇంత ఎమోషనల్ పర్సన్‌ని నేను హ్యాండిల్ చేయలేను. నేను ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైపు. లేకపోతే నేనేంటంటే కొంచెం నా లైఫ్‌లో పీస్‌ఫుల్‌గా ఉండాలి అనుకునే టైపు అంటే మోస్ట్‌లీ ఇది మీకు వర్కౌట్ అవ్వదు. అలా అని చెప్పి పర్సన్స్ ఏంటంటే బీట్రే చేసే టైపు లేకపోతే పర్సన్స్ ఏంటంటే ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే టైప్ అని చెప్పను కానీ, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు కాబట్టి, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. కొంత సిట్యుయేషన్స్‌కి ఏంటంటే, నార్మల్‌గా రియాక్ట్ అవ్వాల్సిన దగ్గర కూడా ఓవర్ రియాక్ట్ అవుతుంటారు. అది వీళ్ళలో డ్రాబ్యాక్ అండి. అది మీరేంటంటే మేబీ హ్యాండిల్ చేయలేకపోవచ్చు. సో, అంటే వీళ్ళంత ఎమోషనల్ అవ్వడం వల్ల పర్సన్స్ కూడా ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకుంటారండి. అంటే వీళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోవడం, వాళ్ళు వీళ్ళ తరపున మాట్లాడడం, లేకపోతే వాళ్ళేంటంటే ఇక్కడ ఏదో అంటే హీరోయిక్ లాగా ఫీల్ అయిపోయి సిట్యుయేషన్స్‌ని మేము కంట్రోల్ చేసేస్తాం అన్నట్టుగా డామినేట్ చేయడం. ఈ పర్సన్ ఏంటంటే అదంతా చూస్తూ ఊరుకోవడం. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో, ఇది మీకేంటంటే కొంత కాంప్లికేటెడ్‌గా కూడా అనిపిస్తుంటది. ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకొని హ్యాండిల్ చేయగలరంటే ట్రావెల్ అవ్వండి. లేకపోతే ఇంక మీ ఇష్టం. నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.